హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ బీరకాయ టమాటా పచ్చడి. ఈ బీరకాయ టమాటా పచ్చడి ఎప్పుడు చేసే స్టైల్‌లో కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్‌ని కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 6 పచ్చిమిరపకాయలని మధ్యగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న పచ్చిమిరపకాయలని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఈ పచ్చిమిరపకాయలని ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్న తర్వాత అరకిలో వరకు బీరకాయలని తీసుకొని పొట్టు తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బీరకాయ ముక్కల్ని కూడా ఇదే కడాయిలో వేసుకొని ఒకసారి 2 మినిట్స్ పాటు ఈ ఆయిల్‌లో మిక్స్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. అంటే కాస్త మగ్గనివ్వాలి ముక్కల్ని. ఈ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో 2 పెద్ద టమాటాలను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో పులుపు కోసం చిన్న నిమ్మపండు సైజులో చింతపండును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచేసి వీటిని మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి బీరకాయ టమాటా ముక్కలు అనేవి మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ముక్కల్ని మాడిపోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ముక్కల్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అరకట్ట వరకు కొత్తిమీరను తీసుకొని కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను ఈ పచ్చడిలో వేయడం వలన చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీరు కూడా కొత్తిమీర వేసే బీరకాయ టమాటా పచ్చడిని చేసుకుంటారు. ఇప్పుడు కొత్తిమీరను వేసేసి కొత్తిమీర కూడా కాస్త మగ్గేటట్టుగా మూత పెట్టేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచేసేయాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత కొత్తిమీర కూడా మనకి మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారనివ్వాలి. బీరకాయ టమాటా కొత్తిమీర మొత్తం చల్లారిన తర్వాతకి ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయ ముక్కలు, వాటిని వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో ఫ్యాన్ కింద చల్లార్చి పెట్టుకున్న ముక్కల్ని బీరకాయ టమాటా కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల చట్నీకి చాలా టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్‌ని. అండ్ నెక్స్ట్ ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 4-5 వెల్లుల్లి రెమ్మలు అండ్ 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసేయాలి. మిక్సర్ జార్‌కి మూత పెట్టేసి మిక్సీ వేసుకోవాలి పచ్చడిని. మరీ స్మూత్ పేస్ట్ లాగా చేసుకుంటే బాగుండదు. కాస్త బరక బరకగా వేసుకోవాలి పచ్చడిని మిక్సీ. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోవాలి. తాలింపు గింజలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో 2 ఎండు మిరపకాయల్ని మధ్యగా తుంపుకొని ఎండు మిరపకాయల్ని కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఆకుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని బాగా వేయించుకోవాలి. తాలింపు బాగా వేగించుకున్న తర్వాత ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి. పచ్చడిని తాలింపులో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తాలింపు మొత్తం పచ్చడిలో మిక్స్ అయ్యే విధంగా. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవటమే. దీన్ని వేడి వేడి రైస్‌లో నెయ్యి విత్ చట్నీ వేసుకొని తింటే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడటం కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.